హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. బాగున్నాను కనుకే చక్కగా రెడీ అయ్యాను. చూడండి వీడు అల్లరి. నేను బ్లాగ్ తీస్తుంటే మిడిల్లో ఎంత అల్లరి చేస్తున్నాడో. చాలా నాటీ బాయ్ అనమాట వీడు. ఇంకా ఈరోజైతే మేము ఈవినింగ్ షెడ్యూల్ అనమాట. సడన్గా మా వారు ఇంకా బయటకు వెళ్దాం అనేసి అన్నారు. సో రెడీ అయ్యాము. వెహికల్ అయితే బుక్ చేసుకున్నారు. ఎక్కడికనేది నేను లాస్ట్లో చెప్తాను. అది సస్పెన్స్ అనమాట. ఆ రోజు సండే కూడా అన్నా, బట్ ఆ రోజు మూడ్ అయితే నాది అసలు ఏం బాగాలేదు. చాలా డల్గా ఉండేదాన్ని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. చిన్న డిస్టర్బెన్స్ వల్ల లైఫ్ అనేసరికి చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అన్నిటినీ సర్దుకుంటూ పోవాలి. నా లైఫ్లో మాత్రం అన్నిటికీ సర్దుకుంటేనే సరిపోతుంది. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మా వారు సడన్గా చెప్పడం వల్ల రెడీ అయ్యాము. బయట చూడండి, షాపింగ్ మాల్స్ అస్సలు ఖాళీ లేదు. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా, అన్ని షాప్స్లోనూ చాలా లోడ్గా ఉంది. అసలు ఎక్కడ కూడా ఏ షాప్ కూడా అసలు ఖాళీ లేదు. కొంచెం త్వరగా వచ్చుంటే బాగుండేది. మేము వెళ్ళిన ప్లేస్ ఉంది కదా, ఆ హోటల్ పక్కనే పెద్ద సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉందన్నమాట. కొంచెం షాపింగ్ అయినా చేసేవాళ్ళమి, బట్ కుదరలేదు. మేమైతే ఒక వెహికల్ బుక్ చేసుకొని ఫైనల్గా హోటల్కి అయితే చేరుకున్నాము. మేము మా డెస్టినేషన్ని చేరుకునే టైంలోనే ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట. మా ఓడి చూడండి బ్లేజర్ని ఎలా వేసుకుంటున్నాడో, తలపైన వర్షం పడుతుందని. అట్లయితే చాలా పెద్దది. అన్ని ఫంక్షన్స్ ఇక్కడ ఒక్కొక్క హాల్లో జరుగుతూనే ఉన్నాయి. అందరినీ అడుగుతూ ఫైనల్గా మా డెస్టినేషన్ అయితే చేరుకున్నాము. ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా ఫౌండేషన్ డే అనమాట. సెలబ్రేషన్స్ అనేవి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. మార్నింగ్ నుంచి జరగాల్సింది, బట్ చిన్న డిస్టర్బెన్స్ వల్ల జరగలేదు. అండ్ ఆయన ఫౌండర్, ఆయన మరణించిన రోజే ఈరోజు ఫౌండేషన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ దీస్ టూ కపుల్స్. వెరీ బ్యూటిఫుల్ కదా, వాళ్ళిద్దరూ చాలా క్యూట్గా ఉన్నారు. అండ్ వాళ్ళిద్దరూ కూడా నా సబ్స్క్రైబర్స్ అంట. మేడం మీ వ్లాగ్స్ బాగుంటాయి అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ తర్వాత ఈ ఫుడ్ అనమాట, ఫుడ్ కూడా చాలా బాగుంది. ఎక్కువ సలాడ్స్ పెట్టారు. ఎంజాయ్ చేసా బాగా. ఫుడ్ని ఎంజాయ్ చేయడం అంటే మనకు చాలా ఇష్టం కదా. రైస్, రోటీ, చికెన్, పరోటా అన్నీ పెట్టారు. అండ్ చాలా పికిల్స్ కూడా పెట్టారనమాట. ఫైనల్గా అయితే ఐస్ క్రీమ్ కూడా మేము ఎంజాయ్ చేసాము. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. బ్రెడ్ టోస్ట్, జాంగ్రీ అండ్ ఐస్ క్రీమ్ అయితే పెట్టారనమాట. పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. కాసేపు అయితే అక్కడ కూర్చొని ఎంజాయ్ చేసాము. లాస్ట్ అండ్ ఫైనల్గా మనం తిన్న భోజనం బాగా అరగాలంటే ఫైనల్గా అయితే ఈ లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ కిల్లి ఉండాలన్నమాట. అది తింటే కొంచెం డైజెషన్ అవుతుంది. సో మా ఇద్దరం కూడా చెరొక కిల్లి తీసుకొచ్చాము. మా వాడు తినలేదులేండి, అది కూడా నాకే ఇచ్చాడు అనుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్న వారైతే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.